నీకున్న అలవాట్లే నీ స్థాయిని నిర్ణయిస్తాయి. మంచివైతే సమాజంలో నీకు గౌరవాన్ని పెంచుతాయి. చెడ్డవైతే నలుగురిలో నిన్ను తలదించుకునేలా చేస్తాయి. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోవాలి. అవసరము కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకవలసి వస్తుంది. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. తప్పు నాది నీది అని చూడకుండా మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసి ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేదు. గొడవతో దూరమైతే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కలుస్తారని నమ్మకం ఉంటుంది. కానీ నమ్మకము లేక విడిపోతే మాత్రం ఈ జన్మలో మళ్ళీ కలవరు. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది. నమ్మకం పోతే అసలు తిరిగి రాదు. ఏ రిలేషన్లో అయినా తప్పులను క్షమించాలి, కానీ మోసాలను క్షమించకూడదు. ఎందుకంటే తప్పులు తెలియక చేస్తారు, కానీ మోసాలు కావాలని చేస్తారు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. మనం లవ్ చేసిన వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఏవేవో చెప్పాలనిపిస్తుంది, కానీ వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు చూస్తూ ఉండటం తప్ప ఏం మాట్లాడలేము. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనూ అంతస్తుల్లోనూ ఉండదు, ఆలోచనల్లో ఆచరణలో మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో మనుషులకు నేను నచ్చకపోవచ్చు, ఎందుకంటే డబ్బు, అందం చూస్తారు కాబట్టి. కానీ నన్ను సృష్టించే దేవునికి నేను నచ్చుతాను, ఎందుకంటే నా దగ్గర ఏమున్నా లేకున్నా నేను దేవుణ్ణి ప్రేమిస్తాను కాబట్టి. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటిని సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. బంధం విలువ తెలియని వాళ్ళకి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారవలసిందే. మనసు విలువ తెలియని వాళ్ళకి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. పెద్దవారితో మర్యాదగా, మంచి హోదాతో ఉన్నవారితో గౌరవంగా, స్నేహితులతో చనువుగా, తెలియని వారితో ఎంత అవసరమో అంతవరకే మాట్లాడాలి. ఇప్పుడు ఉన్న ఈ కలియుగములో అమ్మా నాన్నలు అనాథాశ్రమాలలో, పిల్లలు అమెరికాలో, స్నేహితులు ఫేస్బుక్లో, పలకరింపులు వాట్సాప్లో, భార్య టీవీలో, భర్త స్మార్ట్ ఫోన్లో, పిల్లలు వీడియో గేమ్లో, పెద్దలు క్యాండీ క్రష్లో, రైతులు ఉరికంబంలో, దళారీ ఊరేగింపులో, విద్యార్థులు విహారంలో, గురువులు వ్యాపారంలో, అప్పులు తీసుకున్నవాడు అద్దాల మేడలో, ఇచ్చిన వాళ్ళు పిచ్చి ఆసుపత్రుల్లో, నీతిమంతులు పుస్తకాలలో, నీతి లేనివాడు రాజకీయాలలో. ఇది ముమ్మాటికి నిజం. చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు, సలహాలు ఇచ్చేవారు సహాయం చెయ్యరు. భూమి మీద ఎంతవరకు ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు, కానీ భూమి మీద ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. మన స్థాయిని బట్టి మనం గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. గెలవగలిగితే ఒకరి నమ్మకాన్ని గెలిచి చూడు, అంతకంటే గొప్ప గెలుపు మరొకటి ఉండదు.